హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో పింఛన్లు ఏదైతే రికవరీ పింఛన్ల పైన తెలంగాణ రాష్ట్రంలో మనకైతే కొత్త పింఛన్లు మరియు పాత పింఛన్ల వాళ్ళను కొత్త పింఛన్లు మరియు డబ్బులు అనేది పెంచుతూ ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. సో దానిపైన అవి ఇస్తున్నప్పటికీ చాలామంది పింఛన్లు అనేవి తీసివేయడం లేకపోతే రికవరీ చేయడం డబ్బులు అనేది చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో దానిపైన పింఛన్ డబ్బులు రికవరీ చేస్తారా, పింఛన్ డబ్బులు ఎంతమందికి అసలు కట్ కాబోతున్నాయి, దానిపై న్యూస్ పేపర్లో మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో అదేంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. సో అలాగే పింఛన్ డబ్బులకు సంబంధించిన కొత్త పింఛన్లకు సంబంధించిన 2,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తూ మరియు 4,000 రూపాయలు 6,000 రూపాయలు చేస్తూ వికలాంగులకు 6,000 మరియు ఒంటరి మహిళలకు సంబంధించిన వృద్ధులకు సంబంధించిన 4,000 రూపాయలు మరియు బీడీల పింఛన్లకు సంబంధించిన 2,500 రూపాయలు ఏ తేదీ నుంచి అయితే ఇస్తున్నామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ తేదీ నుంచి ఈ డబ్బులను అనేవి వారి ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి వచ్చిన పింఛన్లకు సంబంధించిన ఈ తేదీ నుంచి అయితే కొత్త పింఛన్లు ఇస్తామనేది చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఇంతమంది పింఛన్లు అనేది రికవరీ చేయకుండా వారి డబ్బులు వారి ఖాతాల్లోనే ఉంచుతామని అయితే ప్రభుత్వం అయితే తీర్పు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ప్రతి కీలక అప్డేట్స్ అనేది మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా చివరి దాకా చూస్తేనైతే ప్రతి అప్డేట్ అనేది ఏమాత్రం మిస్ కాకుండా మీరైతే తెలుసుకోవడానికి అయితే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి అప్డేట్ అండి ఏంటో అనేది మనమైతే తెలుసుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా దీనికి సంబంధించిన వికలాంగులకు మరియు 2,000 రూపాయలు పెంచుతూ మరియు వృద్ధులకు 2,000 రూపాయలు పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఇప్పటివరకు మహిళలకు సంబంధించిన పింఛన్ రాని వాళ్ళకి ఇంటింటికి మహిళలకు 2,500 రూపాయలు పింఛన్ ఇస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ హామీని నిలబెట్టేందుకు మనకు ప్రభుత్వం గత నెలలో వచ్చిన న్యూస్ ప్రకారం ఎవరైతే దొంగ పింఛన్లు మరియు పింఛన్లు రికవరీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. వారి ట్రెజరీ నుంచి పింఛన్లు అనేది బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ ప్రభుత్వానికే తిరిగి వెళ్ళేటట్టు ప్రయత్నాలు అయితే చేస్తుండడంతో చాలా వరకు పింఛన్ లబ్ధిదారులు ఆందోళన అయితే చెందడం అయితే జరిగింది. సో దీనిపైన మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇస్తూ మనకైతే ఇలాగైతే చెప్తుంది. సో పింఛన్ల రికవరీపై వెనుకడుగు. సో మనకైతే మనకి ఇక్కడ చూసినట్టయితే లబ్ధి పొందుతున్న అంశంపై ప్రభుత్వం తుదరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎటువంటి రికవరీ చర్యలు చేపట్టరాదని స్పష్టం చేశారు. వివిధ సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగైన పద్ధతిలో సంక్షేమ కార్యాలను అమలు చేసేందుకు సంప్రదింపులు చేపట్టినట్టు తెలిపారు. సో ఇక్కడ చూసినట్టయితే ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి కీలక అప్డేట్ వచ్చే వరకు, జీవో విడుదల చేసే వరకు ఎటువంటి పింఛన్ అనేది మేమైతే రికవర్ చేయమైతే మాకైతే న్యూస్లోనైతే చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వం నుంచి పింఛన్ల రికవర్ అనేది ఇప్పటివరకు వెనుకడుగు వేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హుల పేర్లతో అప్పుడు ఇచ్చిన పెన్షన్ మొత్తాలని రికవర్ చేసేందుకు సిద్ధపడటం వివాదాస్పదమైంది. సో అనర్హులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ లిస్టు తీసి వాళ్ళ పింఛన్ డబ్బులు అనేది రికవర్ చేస్తామనేది చెప్పడం విషయం తెలిసిందే. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు చెయ్యమని అయితే చెప్పడం అయితే జరిగింది. సో పెన్షన్లకు సంబంధించిన రూపాయలు 2,000 నుంచి 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పింఛన్ల ఉడిపికి పనిపెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,826 మంది అనర్హులు ఉన్నారంటూ ఒక జాబితాను రూపొందించి సర్కారు నుంచి పెన్షన్ల రికవరీ చేయాలని అధికారులను ఆదేశించింది. సో ఈ పింఛన్లు అనేది రికవరీ చేసిందంట. కాగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్య కుటుంబ పరిస్థితులు పట్టించుకోకుండా రికవరీ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదమైతే జరిగింది. ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తడంతో ప్రభుత్వం పునరాలోచన పడింది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ పింఛన్లు ఒకేసారి మంచిగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో లేకపోతే ఎవరైతే ఏ సహాయం లేకుండా పింఛన్ పొందేవారు ఉన్నారో ఒకేసారిగా వారి పింఛన్ రికవర్ చేస్తే వారు ఏటైపోతారు, వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన గోళీలకు సంబంధించిన ఇతర పింఛన్ల మీరు ఇచ్చే పింఛన్ డబ్బులతోటి ఇప్పటివరకు ఎలా బతుకాం అనేది ప్రభుత్వంకి మనకైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించేసరికి
మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆలోచనలు పడినట్టయితే తెలుస్తుంది. ఒకేసారిగా పింఛన్లు అనేది తీసివేయడానికి మనకైతే చేయొద్దని అయితే ప్రభుత్వం నుంచి మనకైతే పిలుపునైతే తీసుకురావడం అయితే జరిగింది. సో పింఛన్ల రికవరీకి సంబంధించిన ఎటువంటి పింఛన్లు అనేది ఇప్పటివరకు రికవరీ చేయమని చెప్పడం అయితే జరిగింది. సో ఆ పింఛన్ల రికవరీ ఎప్పటి నుంచి చేస్తారా అన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఖచ్చితంగానైతే విడుదలనైతే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో అప్పుడు వచ్చినప్పుడు మనకైతే వీడియోలను అయితే పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఇప్పటివరకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మనం ఇప్పుడు చూసినట్టయితే పింఛన్లకు సంబంధించిన ఈ కొత్త పింఛన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపై మనకైతే ప్రభుత్వం అయితే తీర్పు అనేది రావడం అయితే జరిగింది. సో ఏదైతే మనకైతే ప్రభుత్వం నుంచి ఏదైతే ఇంతకుముందు మనకైతే రైతు రుణమాఫీ మరియు సంబంధించిన 3 విడతల్లో రైతు రుణమాఫీ, రైతు బంధుకు సంబంధించిన 7,500 రూపాయలు, దీనికి సంబంధించిన ఈ ప్రభుత్వం నుంచి మనకైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో సో ప్రభుత్వం దగ్గర ట్రెజరీలో అనేది డబ్బులు అనేది చాలా వరకు అయితే లేకపోవడానికి అయితే గురి చేసింది. సో ప్రభుత్వం మనకైతే అప్పుల్లో ఉండడం అయితే జరిగింది. సో దానివల్లనైతే చాలామందికి ఇప్పటివరకు అయితే కొత్త పింఛన్లు అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ ఈ నెల ఆగస్టు నెలల నుంచి ఆగస్టు చివరి వారంలో నుంచి ఈ పింఛన్ డబ్బులు అనేది మనకైతే అకౌంట్లో వారీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో కొత్త పింఛన్లు 6,000 రూపాయలు, 4,000 రూపాయలు మరియు 2,500 రూపాయలు ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో తీసుకుంటున్నారో సో వారికి మనకైతే ఇప్పటివరకు పడిన జిల్లాలలో కరీంనగర్ మరియు కామారెడ్డి మరియు ఇతర నల్గొండకు సంబంధించిన, మహబూబ్నగర్ సంబంధించిన, సిరిసిల్లకు సంబంధించిన ఈ జిల్లాల్లో మనకైతే పింఛన్ డబ్బులను అనేది బ్యాంక్ అకౌంట్లోనైతే వేసినట్టుగా ప్రభుత్వం అయితే తీర్పు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో అలాగే దీనికి సంబంధించిన అన్ని జిల్లాల వారికి ఎప్పుడు పడుతుంది అన్న దానిపై మనకు కూడా విడుదల అయితే చేయడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి కొత్త పింఛన్లు మనకైతే ఆగస్టు నెల 28, 29 తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారికి జూలై నెలలో పింఛన్లు కట్ అయిన వారికి మరియు 2 పింఛన్లు కలుపుకొని ఈ నెల జూలై నెల పింఛన్లు కలుపుకొని బ్యాంక్ అకౌంట్లో వీరికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి ఈ పింఛన్ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే మన మంత్రి సీతక్కన అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరికైతే పింఛన్ డబ్బులు అనేది ఇంకా అప్లై చేసుకోలేరో వారికైతే డేట్ అనేది ముగియడంతో కొత్తగా అప్లై చేసుకున్న వారి జాబితా అర్హుల జాబితా తీసి కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఎవరైతే అర్హులు వారి నుంచి లిస్ట్లో నుంచి తీసి ఆ కొత్త అప్లై చేసుకున్న వారికి మరియు పాత వారికి కొత్త పింఛన్లు కలుపుకొని ఈ ఆగస్టు నెలలో ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో నేరుగా ఈ డబ్బులు అనేది మీ అకౌంట్లో పడాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి మరియు మీ ఖాతాకి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ లింక్ చేయించుకుంటేనే ఖచ్చితంగా ఎటువంటి లావాదేవీలు లేకుండా మనకి ఇది పింఛన్ డబ్బులు అనేది మీ అకౌంట్లో నేరుగానైతే పడడానికైతే చాలా వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు ఎవరైతే ఈకేవైసీ అప్డేట్ మరియు ఫోన్ నెంబర్కి ఆధార్ నెంబర్కి లింక్ మరియు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేయించుకోలేరో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ మరియు మీ బ్రాంచ్ అకౌంట్లోకి వెళ్ళి మీరైతే ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటేనే ఖచ్చితంగా రాబోతున్న పింఛన్ డబ్బులు మరియు రైతు భరోసాకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన ప్రతి డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి నేరుగా మీ అకౌంట్లకి తొందరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్.